అందాల కోసం సినిమా చూడాలంట. సో నాకు నచ్చింది చెప్తున్నా, బట్ వాళ్ళు వచ్చి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. బట్ రవితేజ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా హట్ చేయకండి, హట్ అవ్వకండి. సారీ, హరిశంకర్ డైరెక్షన్ సరిగ్గా లేదనుకోవచ్చు. డైరెక్షన్ అంటే లాజిక్ లేనప్పుడు డైరెక్షన్ ఎంత చేసినా సరే వర్కౌట్ అవ్వదండి. ఎలా ఉంది భయ్యా మూవీ? ఎలా ఉంది? మూవీ పర్లే, అంత బాలేదు భయ్యా. ఓపెన్ గా చెప్దాం, ఓపెన్ గా మాట్లాడుకుందాం. మూవీ క్యారెక్టర్ ఒకటే దాని మీద వెళ్ళిపోయింది. మేము ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. యాక్చువల్లీ రవితేజ సార్ ఏం చేశారంటే కొత్తలకు ఛాన్స్ ఇవ్వాలని కొత్తలకు ఛాన్స్ ఇచ్చిండు. రవితేజ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా హట్ చేయకండి, హట్ అవ్వకండి. సారీ. మిస్టర్ బచ్చన్ సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే ఒకసారి చూడొచ్చు. రవితేజ గారి యాక్టింగ్ చాలా బాగా చేశారు. అసలు ఒకప్పుడు దాన్ని ఏమంటారు, క్రాక్ సినిమా ఆ టైం రవితేజని గుర్తు చేశారు. అంటే సినిమాలో మెయిన్ ఏంటంటే డైరెక్షన్ బాగుంది, కానీ స్టోరీ కొంచెము అక్కడక్కడ కొంచెం స్లో అయిపోయింది. దానివల్ల కొంచెం దాన్ని ఏమంటారు, కొంచెం స్లో అయినట్టు అనిపించింది. కానీ సినిమా ఓవరాల్ గా అయితే ఒకసారి సినిమా చూడొచ్చు. అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. అంటే హీరోయిన్ అంత అట్రాక్టివ్ గా లేదు, ప్లస్ మ్యూజిక్ బాగాలేదు. ఎలా ఉందన్న సినిమా? ఎలా ఉంది? యావరేజ్. స్టోరీ లాజిక్ లేదు, బేసికలీ స్టోరీకి లాజిక్ లేదు. చూడండి, రీమేక్ మూవీలు కూడా మనం చేసాము. రీమేక్ మూవీలు చేస్తే మన ఫ్లేవర్ లో, తెలుగు ఫ్లేవర్ లో ఉంటుందా లేదా అనేది, మనకి అట్రాక్టివ్ అవుతుందా లేదా అనేది, అది మనకి అట్రాక్ట్ అవ్వలేదు. హరిశంకర్ డైరెక్షన్ సరిగ్గా లేదనుకోవచ్చు. డైరెక్షన్ అంటే లాజిక్ లేనప్పుడు డైరెక్షన్ ఎంత చేసినా సరే వర్కౌట్ అవ్వదండి. ఎలా ఉంది భయ్యా మూవీ? ఎలా ఉంది? స్టోరీ లేదండి, సినిమా స్టోరీ అసలు బాగాలేదు. సూపర్ హిట్ అవుతుందని చెప్పి ముందు సినిమాకి రిలీజ్ ముందుకు చెప్పారు కదా ఎవరు, ప్రతి ఒక్కరు చెబుతారు కదండి. చెప్పకపోతే వాళ్ళ సినిమాకి ఎవరు వస్తారు? హీరోయిన్ కోసం కావాలని సినిమా తీసినట్టుంది అంటున్నారు. అలా ఏం లేదు, హీరోయిన్ కోసం చేసింది కాదు. అంటే వాళ్ళు అనుకుంది లవ్ స్టోరీ ప్యారలల్ గా ఐటీ ఆఫీసర్ గురించి ప్యారలల్ చేశారనమాట. సో లవ్ ఎంత ఉండిద్దో అలాగే ఐటీ రైట్స్ కూడా అదే ఈక్వల్ గా చూపించారు. సో అమ్మాయికి మెయిన్ క్యారెక్టర్ చాలా ఉంది, ఎంగేజింగ్ గా లేదు, ఎమోషనల్ కనెక్షన్. మన ఎక్కడ ఏ సీన్ లో ఫస్ట్ నుంచి కూడా ఇటు లవ్ స్టోరీ కనెక్ట్ కాలేవు, ప్లస్ అటు ఐటీ రైట్ చేసే కాస్త మన ఇంట్రెస్ట్ ఉండేది, గవర్నమెంట్ అది ఉండేది కదా. ఆ రెండింటికి మనకి ఎక్కడ ఎమోషనల్ కనెక్ట్ కాలేము. పర్వాలేదు, చూడొచ్చు. చాలా మంది డిజాస్టర్ అంటున్నారు కదా, ఆ రేంజ్ ఉందా లేకపోతే మీకేం నచ్చింది? సాంగ్లో నాకు సిద్ధు అన్న ఎంట్రీ బాగా నచ్చింది, అండ్ హీరోయిన్ అందాలు బాగా నచ్చినాయి. తన డాన్స్ కూడా బాగుంది. అంటే మన కుర్రకారుకి కావాల్సిన అందాలే కదా. హీరోయిన్ అయితే మంచి మంచి అమ్మాయిని తీసుకొచ్చారు, బాగా యాక్ట్ చేసింది తన ఆదర్లో. హీరోయిన్ అందాల కోసం సినిమా చూడాలంట. సో నాకు నచ్చింది చెప్తున్నా, బట్ వాళ్ళు వచ్చి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. బట్ రోల్ ఏంటి అంటే జస్ట్ చిన్న ఆపద వస్తాడు. సినిమాలో ఏదైనా ప్లస్ ఉందంటే ఒకటి హీరోయిన్ సిద్ధన్న. అసలు డీజే టిల్లు ఆ డైలాగ్ లో అయితే మాస్ ఉంటది. రవితేజ డైలాగ్స్ అని సిద్ధన్న డైలాగ్ మాత్రం సిద్ధన్న కోసం అయితే ఖచ్చితంగా చూడాలనిపించింది. పూరా మాస్. డిసప్పాయింటెడ్ అన్న. అంత ఎక్స్పెక్ట్ చేసిన అంతగా అయితే లేదు. మనం ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక ఇంట్రొడక్షన్ బాగుంటుంది. ఆ లవ్ ట్రాక్ అంతా చూసుకునే సేమ్ మనకి మిరపకాయ లవ్ ట్రాక్ ఏదైతే ఉంటుందో యాష్ దించేసే అనిపిస్తుంది. మనకి సునీల్ ప్లేస్ సత్యాన్ని పెట్టాడు. సో ఫస్ట్ హాఫ్ అదే సేమ్ ట్రాక్, అది కూడా సాంగ్స్ కూడా ప్లేస్మెంట్ బాగాలేదు. స్క్రీన్ ప్లే అంతా పర్లేదు అనిపిస్తుంది, కానీ సత్య కామెడీ కొద్దిగా అక్కడ బాగానే అనిపిస్తుంది. అంటే ఇంకా సేమ్ మళ్ళీ రిపీట్ కొట్టే అనిపించింది. ఫస్ట్ హాఫ్ మిరపకాయ, సెకండ్ హాఫ్ రైడ్ మూవీ తీశారు. ఇంటర్వెల్ సీన్ దగ్గర బాగుంటుంది. ఇంటర్వెల్ సీన్ మంచి హై వస్తుంది. సూపర్ హిట్ మూవీ ఫర్ రవితేజ. సూపర్ హిట్ మూవీ ఫర్ రవితేజ. ఒపీనియన్ చెప్తున్నా. నీ ఒపీనియన్ అన్న, ఇట్ ఈస్ సూపర్ డూపర్ హిట్ ఫర్ రవితేజ. ఓకే, సాంగ్స్ బాగున్నాయి, హరిశంకర్ డైరెక్షన్ బాగున్నది, జొన్నలగడ్డ ఎంట్రీ బాగుంది. రవితేజ. ఏం లేదన్న అసలు. రేడ్ రీమేక్ అంటే రీమేక్ రేడ్ రీమేక్ అన్నారు కాబట్టి రేడ్ సీన్లు తప్ప మిగతా స్టోరీ అంతా కంప్లీట్ చేంజ్ చేసాడు. ఇప్పుడు స్టేట్ సినిమా తీయడమే ఈజీ, రీమేక్ కష్టం అన్నాడు కదా. రీమేక్ చెరబాబులే అన్న. అంటే రేడ్ మూవీ నేను చూశాను, నాకు రేడ్ కంటే ఈ మూవీ నచ్చింది ఫ్రాంక్ గా చెప్పాలండి. రేడ్ ఏంటంటే కంప్లీట్ ఒక ఓన్లీ కోర్ ఆఫ్ ది స్టోరీ మీద ఉంటుంది రేడ్ అనే మూవీ. బట్ ఇదేంటంటే మనకి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడము,
జగపత్ బాబు దగ్గర ఫైట్స్ పెట్టడం కానీ డైలాగ్స్ డెలివరీస్ కానీ రేడ్ కంటే ఇంపాక్ట్ బాగుంటుంది. బట్ డిసప్పాయింట్ ఎక్కడ అవుతామంటే నాన్ సింక్ సాంగ్స్ సాంగ్స్ బాగున్నాయి కానీ ప్లేస్మెంట్ మాత్రం దరిద్రంగా ఉంది. అసలు మంచి సీనియర్ ఐడియా చోట అక్కడ అండ్ క్రింజ్ కామెడీ ఆ చెమ్మక్ చంద్ర క్యారెక్టర్ లేపే సగం సినిమా దరిద్రం అనిపించింది అన్న. చెమ్మక్ చంద్ర అయితే క్రింజ్ కామెడీ అసలు. చెప్పుకోవడానికి హైలైట్స్ ఏం లేవా? జొన్నలగడ్డ ఎంట్రీ అన్న సెకండ్ హాఫ్ లో ఉన్న 2 నిమిషాలు మాత్రం ఒక తెలియని హై ఇస్తాడన్న మనకి. అండ్ ఇంకా రవితేజ గారి ఎనర్జీ అరౌండ్ ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంటుంది. ఎంట్రీ ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంటాయి అన్న. అండ్ సెకండ్ హాఫ్ సిద్ధు జొన్నలగడ్డ. ఫస్ట్ హాఫ్ అయితే సేమ్ మిరపకాయ లవ్ ట్రాక్. ముక్కలో చెప్పు సినిమా ఎలా ఉంది? మిస్టర్ రాడే అన్న రీచ్ కాలేదా? లేదు. హరిశంకర్ ఏం చెప్తావు? ఆయన నేను చెప్పలేను కానీ బట్ ఆయన నుంచి నేను కొద్దిగా ఎక్స్పెక్ట్ చేశాను. ఆయన ఇష్టం వినరు ఎవ్వరు వినరన్నా అసలు. నేనైతే కొద్దిగా ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ ఎందుకంటే రీమేక్ మూవీలు తీయడంలో హరీష్ శంకర్ బాగా హ్యాండిల్ చేస్తారు. మన గబ్బర్ సింగ్ రీమేక్ బాగా హ్యాండిల్ చేశారు. గద్దలకొండ గణేష్ కానీ వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారన్న. ఏ సినిమా అయినా ఎక్స్పెక్టేషన్స్ తో హిట్ అవ్వాలనుకుంటారు, డిసప్పాయింట్ అయితే అవుతారు.